8,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసిందని, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు మొత్తం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజు రియంబర్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణపై ఒక కమిటీ వేయాలన్నారు. ఫీజు బకాయిలను జూన్ మొదటి వారంలోపు విడుదల చేయకుంటే వేల మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రియంబర్మెంట్ ఇవ్వలేదు. దానికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి. దానివల్ల ఫీజు రియంబర్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రియంబర్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది. కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రులు లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది. ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ మొత్తం ఇవ్వండి. మేము ఇవ్వకుంటే వేల మంది విద్యార్థులతో సహా అందరం కూడగలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు. అదనంగా 1,000 కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా పడిపోయింది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీ కూడా మేము వేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తన 1,00,000 చొప్పున అక్కడ స్టాండర్డ్ లేకున్నా కానీ విద్యార్థులను తీసుకొని పాపం వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నియంత్రణ మీద ఒక కమిటీ వేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పటిష్టం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తన విద్యా వ్యవస్థలను మొత్తం పటిష్టం చేయు, ప్రైవేట్ మొత్తం ఉక్కుపాదం మోపి ఇక్కడ మన గవర్నమెంట్ విద్యా సంస్థలను మొత్తం బలోపేతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.